యోబు గ్రంథము 22 అధ్యాయము 23వ వచనం. యోబు గ్రంథము 22 అధ్యాయము 23వ వచనం. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మానవ జీవితంలో ఒక భయంకరమైన బాధ ఉంటుంది. మేము ఎందుకు అభివృద్ధి చెందట్లేదు? ఇంకొంతమంది ఇలా అనుకుంటూ ఉంటారు, ఇంతకుముందు బాగానే ఉండేదండి, మేము బాగానే అభివృద్ధి చెందాము, ఇంతకుముందు మా పరిస్థితులు బాగున్నాయి, సడన్గా మా అభివృద్ధి, మా యొక్క ఆర్థిక అభివృద్ధి, మా యొక్క వృద్ధి, మా యొక్క ఆశీర్వాదం ఆగిపోయిందండి. ఎందుకు? ఇలాంటి ప్రశ్నలు ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాగా ఎన్నో సందర్భాల్లో వేసుకుంటూ ఉంటారు. ఒకటి, మా అభివృద్ధి ఎందుకు లేదు, మా జీవితంలో మాకు ఎందుకు అభివృద్ధి లేదు అని ప్రశ్న వేసుకుంటే, ఇంకొంతమంది ఇంతకుముందు నా అభివృద్ధి ఎందుకు ఆగిపోయింది, మా ఆర్థిక అభివృద్ధి ఎందుకు ఆగిపోయింది, మా వృద్ధి ఎందుకు ఆగిపోయింది ప్రశ్నించుకుంటూ ఇలా స్వీయ పరీక్ష చేసుకుంటూ ఉంటారు. ప్రార్థనలోనే ఉంటున్నాను, ప్రార్థన మానలా, వాక్యం వింటున్నాను, వాక్యాన్ని అవలంబించడానికి ప్రయత్నం చేస్తున్నాను, నేను దేవుని సన్నిధి కోసం శ్రమ చేస్తున్నాను, దేవుని పరిచర్య కోసం నేను శ్రమ చేస్తున్నాను, నేను చేయగలిగిందంతా చేస్తున్నాను, కానీ ఫలితం మాత్రం ఎందుకు రావడం లేదు? ఈ రోజున ఇక్కడ కూర్చున్న మీ జీవితాల్లో కూడా ఒకవేళ మీరు ఇలాగా ఆలోచన చేస్తున్నారేమో, ప్రియ తమ్ముడు చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, అభివృద్ధి ఎందుకు లేదు నా జీవితంలో, సంతోషం ఎందుకు లేదు నా జీవితంలో, విడుదల ఎందుకు నా జీవితంలో లేదు, ఎంతకాలం నేను ఏడవాలి, ఎంతకాలం దుఃఖపడాలి, ఎంతకాలం శ్రమపడాలి, ఎంతకాలం నేను కష్టపడాలి, ఎంతకాలం నేను ఇరుకులు ఇబ్బందుల మధ్యన నేను నలిగిపోవాలి అని ఒకవేళ మీరు కూడా ఇక్కడ కూర్చున్న వారు ఒకవేళ ప్రశ్నించుకుంటున్నారేమో, పరిశుద్ధ లేఖనం దీనికి ఒక అద్భుతమైన ఏం చేస్తుంది తెలుసా, జవాబు చెబుతుంది. యోబు గ్రంథము 22 అధ్యాయం 23వ వచనంలో మనకు అద్భుతమైన జవాబు దొరుకుతుంది. ఆ జవాబు ఏంటయ్యా అని పరిశుద్ధ లేఖనాన్ని మనం గమనిస్తే, పరిశుద్ధ లేఖనంలో అభివృద్ధి చెందకపోవడానికి కొన్ని కారణాలు చెబుతున్నాడు. బలమైన 2 కారణాలు ఇందులో నుంచి మనం చదువుతున్నాం. ఈరోజు వాక్యాన్ని మీరు గమనిస్తే, చదివిన వాక్యాన్ని 3 భాగాలుగా మనం వాటిని గనక ఒకవేళ మనం విభజిస్తే ఈ 3 భాగాలు ఎలా ఉన్నాయి చూడండి. ఒకటి ఏంటంటే దేవుని వైపు తిరుగుట, రెండవది దుర్మార్గాన్ని మన జీవితంలోంచి తొలగించుట, మూడవది అభివృద్ధి చెందుట. వింటున్నారా? ఈ యొక్క ముఖ్యంగా వచనాన్ని 3 భాగాలుగా మనం డివైడ్ చేస్తే, ఈ సమభాగాల్లో మనం గమనిస్తే, ఒకటి దేవుని వైపు తిరగడం, రెండవది దుర్మార్గాన్ని విడిచిపెట్టడం, మూడవది అభివృద్ధి చెందడం. అందుకోసమే వ్రాసేవాళ్ళు జాగ్రత్తగా వ్రాసుకోండి. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే, దేవుని వైపు తిరుగు, దుర్మార్గాన్ని విడిచిపెట్టు, అభివృద్ధిని పొందు. దేవుని వైపు చెప్పాలి, తిరుగు, దుర్మార్గాన్ని విడిచిపెట్టు, అభివృద్ధిని పొందు. ఈరోజు మీ జీవితాల్లో, మీ బ్రతుకుల్లో ఉన్న సంఘర్షణ నుండి మీరు విడుదల పొందుకోవాలి అని అంటే, ఈరోజు ప్రత్యేకంగా ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా మనము ధ్యానం చేయాలి. ఇది 3 దశల్లో ఉంటుంది. ఒకటి ఆత్మీయ జీవితంలో వచ్చే మార్పు వల్ల, అలాగే ఇది మన జీవితంలో ఆత్మను శుద్ధి చేసుకోవడం వల్ల, అలాగే ఆశీర్వాదం కోసం కనిపెట్టడం వల్ల ఈ యొక్క అద్భుతమైన కార్యము జరుగుతుంది. ఒకటి ఆత్మీయ మార్పు అనే ఒక ప్రాసెస్ జరగడం వల్ల, రెండవది ఆత్మశుద్ధి జరగడం వల్ల, ఆత్మీయ శుద్ధి జరగడం వల్ల, మూడవది మన జీవితంలో ఆశీర్వాదాన్ని కోరుకోవడం వల్ల ఇది మన జీవితంలో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గమనిస్తే యాకోబు తన జీవితంలో తన యొక్క బ్రతుకులో ఆత్మీయ మార్పును కోరుకున్నాడు. అందుకోసం దేవునితో పెనుగులాడాడు. ఆ తర్వాత ఆత్మశుద్ధిని చేసుకున్నాడు. ఆ తర్వాత అభిషేకించబడిన ఆ ఆశీర్వాదం కోసం ఎదురు చూసి, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టనన్నాడు. అందుకోసమే యాకోబులో ఏం జరిగింది తెలుసా, అభివృద్ధి చూశాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియ తమ్ముడు చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, మీ జీవితంలో ఆర్థిక అభివృద్ధి జరగాలి అని అంటే,
ఇక్కడ కూరుకున్న ప్రతి ఒక్కరు కూడా, ఇక్కడ కూర్చున్న ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఏంటంటే మేము అభివృద్ధి చెందాలి. మేము చెప్పాలి, అంతేనా? మాకు అభివృద్ధి వద్దండి అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటారా? నాకు తెలిసైతే ఎవరు ఉండరు. అందరూ అభివృద్ధిని కోరుకుంటారు, ఆరోగ్యాన్ని కోరుకుంటారు, నెమ్మదిని కోరుకుంటారు, వృద్ధిని కోరుకుంటారు, ఆర్థిక సమృద్ధిని. నాకు రిపీట్ చేయాలి మీరు గట్టిగా, వెనుకున్న వారు కూడా. మందిరము పగిలిపోయేంత గట్టిగా చెప్పాలి. వెనుకున్నవారు మొత్తానికి కుర్చీలో కూర్చున్న వారైతే అయితే ఏంటి అన్నట్టు చూస్తున్నారు. చెప్పండి, మీరు మాత్రమే కుర్చీలో కూర్చున్న వారు చెప్పండి. ఏం చేస్తారు? ఏం కోరుకుంటారు? అభివృద్ధిని, ఆర్థిక అభివృద్ధిని, ఆర్థిక సమృద్ధిని, వృద్ధిని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే ఇది కావాలంటే పరిశుద్ధ లేఖనం చెప్తున్న మాట ఏంటంటే నీవు దేవుని వైపు తిరగాలి. పరిశుద్ధ లేఖనాన్ని, వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటిగా వ్రాసుకునేవారు జాగ్రత్తగా ఈ మాట గుర్తుపెట్టుకుని వ్రాసుకోండి. ఒక వ్యక్తి తన జీవితంలో అభివృద్ధి చూడాలి అని అంటే ఆ వ్యక్తి తన జీవితంలో ఏం చేయాలి తెలుసా? సర్వశక్తిని వైపు తిరగాలి. టర్న్ టు ఆల్మైటీ. గుర్తుపెట్టుకోండి, టర్న్ టు గాడ్ అని రాయకండి. దేవుని వైపు తిరగడం అని మీరు గుర్తుపెట్టుకోవద్దు. ఎలా గుర్తుపెట్టుకోవాలి? సర్వశక్తిని వైపు తిరగాలి. ఎవరైనా చెప్పాలి గట్టిగా, ఎవరైనా సర్వశక్తిని వైపు. బలహీనమైన, శక్తి లేని, శక్తిహీనమైన, ఈ దేనిని జయించలేని మానవ తుచ్చమైన హృదయంలో కలిగే ప్రతి విధమైన పాప సంబంధమైన, ఈ లోక సంబంధమైన అనేక విషయాలను జయించలేని ఒక వ్యక్తి తన జీవితంలో ఒక అద్భుతమైన శక్తివంతుడిగా మన జీవితంలో మనము మార్చబడుతూ దేన్నైనా జయించాలి అనంటే ఆ వ్యక్తి తన జీవితంలో చేయాల్సిన పని ఏంటంటే సర్వము, సర్వశక్తిని, సర్వ బలాన్ని కలిగిన ఆయన వైపు ఏం చేయాలి? తిరగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతాడో ఆ వ్యక్తి సర్వశక్తిని వైపు తిరిగినప్పుడు ఆయన బలము బలహీనులమైన మన జీవితంలోకి వచ్చినప్పుడు, నీలోనికి వచ్చినప్పుడు నువ్వేమవుతావు తెలుసా? అద్భుతమైన శక్తివంతుడుగా మీరు మార్చబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకోసం అపోజిట్ అయిన పౌలు గారు ఏమంటాడు తెలుసా? మీరు గనక సర్వశక్తిని వైపు తిరిగితే ఏం జరుగుతుంది? మీరు సాతానును జయించగలిగిన అద్భుతమైన శక్తివంతులు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు మనము దేవుని వైపు తిరగాలి. ఏ దేవుని వైపు తిరగాలి? సర్వశక్తి కలిగిన దేవుని వైపు మనము తిరగాలి. దేవుని వైపు తిరగడం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయడం అనేది మనకు గుర్తొస్తుంది. దేవుని వైపు తిరగడం అంటే ప్రార్థించడం మాత్రమే కాదు. జాగ్రత్తగా వినండి. దేవుని వైపు తిరగడం అంటే ప్రార్థన చేయడం మాత్రమే కాదు. ప్రార్థనతో పాటుగా అసలు ఉండవలసిన ప్రార్థనలో, అలాగే ప్రార్థన అనుభవాల్లో, వ్యక్తిగత జీవితంలో ఉండవలసిన అనుభవం ఏంటంటే మన దిశను మార్చుకోవడం. మన దిశను, చెప్పాలి గట్టిగా, మన దిశను మార్చుకోవడం అంటే ఒక వ్యక్తి అనుదినము, అనుక్షణము తన జీవితంలో ఏదైతే అనుసరిస్తాడో, ఎలాంటి మార్గాల వైపు నడుస్తూ ఉంటాడో అలాంటి మార్గాల దిశను ఎవరి వైపు మార్చుకోవడం? దేవుని వైపు, దేవునికి ఇష్టమైన స్థితి వైపు మార్చుకోవడం. ఒకటి దిశను మార్చుకోవడం. రెండవది మన ఆలోచనలు మార్చుకోవడం. రెండవది నీ ఆలోచనలు మార్చుకోవడం. నీ ఆలోచనలు నీ పనులు అవుతాయి. నీ పనులు నీ యొక్క జీవితం అవుతుంది, నీ భవిష్యత్తు అవుతుంది. అంతే కదా? థాట్స్ అనేది చాలా చాలా బలమైన వైటల్ రోల్ని మన జీవితంలో పోషిస్తుంది. జాగ్రత్తగా వింటున్నారా? నీ యొక్క ఆలోచనలే నీ యొక్క అలవాట్లుగా, నీ పనులుగా మారిపోతాయి. అందుకోసమే ఎప్పుడు కూడా ఆలోచన విషయంలో మీరు జాగ్రత్త పడండి. బీ వేర్ ఆఫ్ యువర్ థాట్స్. ఎప్పుడు జాగ్రత్తగా మీ ఆలోచనల విషయంలో మీరు పెట్టుకొని మీ ఆలోచనలు కంట్రోల్ చేసుకోవాలి. ఒకటి, సర్వశక్తిని వైపు నువ్వు తిరగాలి. ఆ సర్వశక్తుని యొక్క అద్భుతమైన బలమును, అభిషేకాన్ని నువ్వు అనుభవించాలంటే నీ దిశను మార్చుకొని ఏ వైపు తిరిగితే దేవుడు నీలోనికి వస్తాడో, ఆయన అభిషేకం నీలోకి వస్తుందో ఆ వైపు నువ్వు తిరగడం. రెండవది, నీ ఆలోచనలంతటిని కూడా ఏం చేయడం? నువ్వు జాగ్రత్త పరుచుకొని నువ్వు మార్చుకోవడం. మూడవది, మీ జీవన విధానాన్ని మీరు మార్చుకొని దేవునికి అర్పించుకోవడం. మీ జీవన విధానాన్ని మార్చుకొని దేవునికి అర్పించుకోవడం. వింటున్నారా? ఒకటి, జాగ్రత్తగా చెప్పాలి. ఒకటి, దిశ మారాలి. రెండు, ఆలోచనలు మారాలి. మూడవది, జీవన విధానం మారాలి.
ఎప్పుడైతే ఇవి మూడు కూడా మారి ఆ వ్యక్తి దేవుని వైపు అడుగులు వేస్తూ ఉంటాడో అప్పుడు ఆ వ్యక్తి దేవుని యొక్క బలమైన అద్భుతమైన దేవుని కృపను పొందుకొని శక్తిని పొందుకుంటాడు. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధ లేఖనాన్ని మనం చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనం. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జలునగునట్లును నేను వారి దేవుడు నగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికిచ్చేదను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా, నా యొద్దకు తిరిగి రాగా. ఎలాగా? పూర్ణ హృదయంతో. ఎలాగా? దిశ మార్చుకొని, ఆలోచనలు మార్చుకొని, జీవన విధానాన్ని మార్చుకొని ఎప్పుడైతే నా వైపు తిరిగి వస్తారో వారికి నేను ఏమిస్తాను అంటున్నాడు తెలుసా దేవుడు? ఒక బలమైన హృదయాన్ని ఇస్తాను. నేను ఎవరినో, నా శక్తి ఏంటో, నా అభిషేకం ఏంటో, నేను ఏమి చేయగలను వారికి నేను తెలియజేస్తాను. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని గణపరచండి. ఇక్కడ మీరు గమనిస్తే ఒక అద్భుతమైన ఆలోచన చెప్తాను, రాసుకోండి. ఒక అద్భుతమైన లైఫ్ లెసన్. దేవునికి దూరం అయితే మన జీవితంలో సమస్యలు ప్రారంభమవుతాయి. దేవునికి దూరం అయితే సమస్యలు ప్రారంభమవుతాయి. దేవునికి దగ్గరైనప్పుడు సమస్యలు పరిష్కరించబడతాయి. దేవునికి దూరం అయితే సమస్యలు ప్రారంభమవుతాయి. దేవునికి దగ్గర అయితే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. ఎందుకో తెలుసా? నీ మనసు మారింది, నీ ఆలోచన మారింది, నీ దిశ మారింది, నీ జీవన విధానం మారింది. నువ్వు దేవునికి దగ్గర అయ్యావు. అప్పుడు దేవుడు ఏంటో, ఆయన శక్తి ఏంటో నీకు రుచి చూపిస్తూ ఉంటే మీ సమస్యలన్నీ ఏమైపోతాయి? చెప్పాలి. మీ సమస్యలన్నీ ఏమైపోతాయి? పరిష్కారాలుగా మారిపోతాయి. ఈరోజు సమస్యలు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయి? ఈ రోజున సమస్యలు ఎందుకు వస్తున్నాయి జీవితంలో? ఈ రోజున ఇరుకులు, ఇబ్బందులు మనం ఎందుకు పడుతున్నాం అనంటే మన జీవితంలో భయంకరమైన దేవునికి మనకు ఎడబాటు వచ్చింది కనుక. నువ్వు దేవునికి దూరం అయ్యావు గనక, దేవుని వైపు నువ్వు తిరగట్లేదు గనక, నువ్వు దేవుని యొక్క అద్భుతమైన సర్వశక్తిని నువ్వు నమ్మట్లేదు గనక నీ జీవితంలో సమస్యలు ప్రారంభమవుతున్నాయి. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు మరి మీ జీవితంలో ఆర్థిక వృద్ధి, అభివృద్ధి, ఆశీర్వాదం మీకు కలగాలి అని అంటే మీరు దేవునికి దూరం కానే చెప్పాలి గట్టిగా. కాకూడదు. ఈరోజున ఎంతమంది అండి దేవునికి దూరం అవ్వడానికి ఏమాత్రం ఆలోచించట్లేదు? ఈ రోజున ఎంతమంది కుటుంబంగా వచ్చారు, ఎంతమంది దేవుని పాదాలు పట్టుకున్నారు, ఈ రోజున ఎంతమంది వ్యక్తిగతంగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆరాధిస్తున్నారు. దేవుని యొక్క సన్నిధికి రావడం అనేది మన జీవితాలకి, మన బ్రతుకులకి అది ఒక ఆక్సిజన్ వంటిది, అది ప్రాణవాయువు లాంటిదని ఎంతమందికి గ్రహింపుంది? శక్తిహీనులు అవుతున్నామండి, కార్యాలు జరగట్లేదండి, మా జీవితంలో అద్భుతాలు జరగట్లేదండి, బలహీనంలో అయిపోతున్నామండి, మాకు వచ్చిన అవకాశాలు కూడా జారిపోతున్నాయండి, మా శ్రమ వృధా అవుతుందండి అని ఏడుస్తున్నావు కదా. ఎందుకు అవుతుందంటే నువ్వు దేవునికి దూరం అవుతున్నావు. సర్వశక్తిని నువ్వేం చేయట్లేదు, ఆశ్రయించట్లేదు, ఆయన నువ్వు చేరుకోవట్లేదు కనుక అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నావు. నీ జీవితంలో నువ్వు అభివృద్ధి చూడాలి అంటే రెండవది నువ్వు చేయవలసిన అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? నీ గుడారము నుండి దుర్మార్గమును తొలగించాలి. ఏం చేయాలి? నీ గుడారమును చెప్పండి. నీ గుడారము నుండి దుర్మార్గతను ఏం చేయాలి? తొలగించాలి. మొదటిది సర్వశక్తుని వైపు తిరగాలి. రెండవది నీ గుడారము నుండి చెప్పండి దుర్మార్గతను తొలగించాలి. దుర్మార్గత అనే పదాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇంగ్లీష్లో ఇనిక్విటీ అని అంటారు. చెప్పండి, ఏమంటారు? ఇనిక్విటీ అని అంటారు. ఇనిక్విటీ అనే పదముకు సమాన అర్థము దుర్మార్గత. దుర్మార్గత అనగా అధర్మము, అక్రమము, దోషము, పాపము అని అర్థం. ఏంటండి? అధర్మము, అక్రమము, దోషములు, పాపము అని అర్థం. ఏంటిది? ఇనిక్విటీ అని అంటే దుర్మార్గము అని అంటే. పరిశుద్ధ లేఖనాన్ని మీరు గమనిస్తే వాక్యం చెప్తున్న మాట ఏంటంటే నీ గుడారము నుండి ఏం తొలగించాలి? దేన్ని తీసేయాలి? దుర్మార్గమును తీసేయాలి. అంటే దోషాల్ని, అంటే అధర్మాన్ని, అంటే పాపాన్ని, అంటే ఈ లోక సంబంధమైన దోషభరితమైన జీవితాన్ని ఏం చేయాలి? తీసేయి. అప్పుడే నువ్వేం చేయబడతావంటే నీ జీవితంలో నువ్వు అభివృద్ధి చెందుతావు. ఈరోజు నా అభివృద్ధి చెందలేకపోతున్నాము అనుకునే ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే భయంకరమైన దుర్మార్గమైన జీవితము, దుర్మార్గమైన అనుభవాలు ఆ వ్యక్తిని ఏం చేయలేకపోతున్నాయి?
అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటున్నాయి అనే విషయాన్ని మనం ఏం చేయాలి? గ్రహించాలి. బైకు క్రొత్తదే కావచ్చు, కారు కొత్తదే కావచ్చు, కానీ పోసిన ఫ్యూయల్లో, అది పెట్రోల్లో డీజిల్లో ఏదైనా నలకలు ఉన్నాయనుకోండి, ఏవైనా అడ్డు పడే విషయాలు ఏవైనా ఉన్నాయనుకోండి, పార్టికల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అవి జెట్స్లోకి వెళ్ళిన తర్వాత, ఫ్యూయల్ ఇంజెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత అవి సరిగా ఫ్యూయల్ రానివ్వకుండా ఆపేసినప్పుడు ఎంత అద్భుతమైన కొత్త బండి అయినా లేకపోతే కారు అయినా అది ముందుకు వెళ్ళదు. అలాగే మన జీవితంలో ఈ లోక సంబంధమైన దుర్మార్గ సంబంధమైన జీవితాలు, అనుభవాలు మనలో ఉంటే మనల్ని అభివృద్ధి చెందనివ్వదనే విషయాన్ని మనం గ్రహించాలి. ఈ రోజున చాలామంది బలవంతులు కూడా బలహీనులు అవుతున్నారు. ఈ రోజున చాలామంది వారి జీవితంలో అద్భుతమైన కార్యము చూడగలిగిన వారు కూడా చూడలేకపోతున్నారు. ఎందుకు అనంటే దుర్మార్గతను సహించడం వల్ల, దుర్మార్గకరమైన అనుభవాలు జీవితంలో ఉండడం వల్ల ఆ వ్యక్తి జీవితం నాశనం అయిపోతుందని మనం గమనించాలి. దుర్మార్గత అంటే ఏంటి అనంటే మనం చూడండి, కేవలం పాపం మాత్రమే కాదు, మరి ఏంటంటే పునరావృతమయ్యే అలవాట్లు. చెప్పండి, పునరావృతమయ్యే అలవాట్లు. రెండవది, మనలో పాతుకుపోయిన దుర్మార్గపు స్వభావము. చెప్పండి, ఇనిక్విటీ అంటే, దుర్మార్గత అంటే మీకు అర్థాలు చెప్పాను, ఇప్పుడు దాని స్వభావం చెప్తున్నాను. చెప్పండి, ఒకటి పునరావృతమయ్యే అలవాట్లు లేదా పాపము, అది పదే పునరావృతం అవుతూనే ఉంటుంది. రెండవది, మనలో పాతుకుపోయిన దుర్మార్గకరమైన స్వభావం. అది ఎంత కడిగినా కానీ అది పోదాం. ఎలుగు తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలిపే కానీ తెలుపు కాదన్నట్లుగా చాలామంది జీవితాల్లో ఎంత అలవాట్లు మానదామన్నా, ఎంత పాపాన్ని విడిచిపెడదామన్నా వారి జీవితంలో పదే పదే అది పునరావృతం అవుతూ ఉంటుంది, కానీ దాన్ని విడిచిపెట్టలేరు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను అభివృద్ధి చేయాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అని అంటే ఆ వ్యక్తి తప్పకుండా ఏం చేయాలి తెలుసా? బలమైన, అద్భుతమైన తన జీవితంలో దేవుని వైపు తిరిగి తన బ్రతుకులో ఉన్న దుర్మార్గతను విడిచిపెట్టే అనుభవం ఉండాలి. ఎవరైతే పదే పడిపోతున్నారో వారు బలవంతులు కానే, ఖచ్చితంగా వారు ఎంత బలవంతులైనా బలహీనులైపోతారు. ఉదాహరణ చెప్తాను వినండి. సంసోను ఈ లోకంలో చాలా బలవంతుడు. సంసోను ఈ లోకంలో చెప్పాలి గట్టిగా బలవంతుడు. ఎంతటి బలవంతుడు అనంటే దేవుడే అంతటి బలవంతుడు ఇంతకుముందు పుట్టలేదన్నాడు, ఆ తర్వాత పుట్టబోడు అన్నాడు. అంత భూమి మీద బలవంతుడు. ఒక్కడే 1000 మందిని మట్టి కరిపించినవాడు, ఒక్కడే రాజ్యాల్ని సైన్యాల్ని తరిమి కొట్టినవాడు. అంత బలవంతుడైనా పదే తనలో ఉన్న దుర్మార్గకరమైన జీవితము, దుర్మార్గకరమైన పాపము, అతనిలో ఉన్న భయంకరమైన వ్యభిచారము, అలాగే లోక సంబంధమైన మత్తు అనే పాపము అతన్ని ఏం చేసింది తెలుసా? ఎంత బలవంతుడైనా కానీ ఆ బలాన్ని మెల్లమెల్లగా క్షీణించిపోయేటట్టు చేసి ఆఖరికి బలహీనుడిగా నిలబెట్టింది. ఈరోజు మీరు ఎంత చక్కగా పాడవచ్చు, ఎంత చక్కగా మందిరానికి రావచ్చు, మీరు ఎంత చక్కగా సాక్ష్యాలు చెప్పచ్చు, ఎంత చక్కగా మీరు దేవుని పిల్లలుగా కొనియాడబడవచ్చు. కానీ ప్రియ తమ్ముడు చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, మీలో ఈ లోక సంబంధమైన వ్యసనాలు కానీ, పాపము కానీ, నిర్లక్ష్యము కానీ, ఈ లోక సంబంధమైన అవిధేయతలు కానీ ఏదున్నా కానీ అది ఖచ్చితంగా నీ అభివృద్ధిని అడ్డుకుంటుంది. అది ఖచ్చితంగా నీ బలాన్ని బలహీనంగా మార్చేస్తుంది. చాలామంది ఈ లోకంలో వారి హృదయమును దేవునికి ఇవ్వక, వారి హృదయమును దేవుని యొక్క సన్నిధిలో పవిత్రపరుచుకోక వారి జీవితంలో వారు అభివృద్ధి చెందలేరు. కీర్తనల గ్రంథము 66వ కీర్తన 18వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, కీర్తనల గ్రంథము 66వ కీర్తన 18వ వచనం. కీర్తనల గ్రంథము 66వ కీర్తన 18వ వచనం. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవునో. ఏంటంట? నా హృదయములో నేను గనక పాపమును గనక లక్ష్యము చేస్తే. కీర్తన గ్రంథము 66వ కీర్తన 18వ వచనంలో కీర్తనకారుడు ఆత్మావేశుడై దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? నా హృదయంలో నేను పాపమును గనక ఉంచుకున్నాను అనుకో, అప్పుడు ఏం జరుగుద్ది తెలుసా? ప్రభువు నా మనవి ఆలకించలేడు.
దేవుడు నా మనవి అంటే దేవుడు నా ప్రార్థన, దేవుడు నా కోరికను ఆయన అంగీకరించలేడు, ఆలకించలేడు. తమ్ముడు, చెలిప్రియ, సహోదరి, సహోదరుడా, ఇక్కడ కూర్చున్న వారు మీ జీవితాల్లో ఎటువంటి పాపము, ఎటువంటి దోషము పెట్టుకొని మీ జీవితాల్లో మీరు ప్రార్థనలు చేస్తున్నారు. దేవుడు మమ్మల్ని చూడట్లేదండి, దేవుడు మమ్మల్ని కరుణించట్లేదండి, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడండి అని ఏడుస్తున్నారు. కానీ అయ్యో నా బిడ్డలో ఆ బాధ ఉంది, నా కుటుంబంలో ఈ బాధ ఉంది, నా బిడ్డల మధ్యన ఇంత భయంకరమైన వేదన ఉంది, నా జీవితంలో ఇంత భయంకరమైన కష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది అని ఏడుస్తున్నారు. కానీ మీ జీవితంలో ఉన్న దోషాలు ఏంటో కడుక్కుంటున్నారా? ఒకటి కావాలంటే ఒకటి విడిచిపెట్టాలి. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఒకటి కావాలంటే చెప్పాలి గట్టిగా, అభివృద్ధి, ఆశీర్వాదము, జీవము కావాలంటే లోకాన్ని, లోకములో ఉన్న ప్రతి విధమైన చెప్పాలి దోషాలను ఏం చేయాలి? విడిచిపెట్టాలి. చాలామంది రెండిటి మీద సవారీ చేద్దాం అనుకుంటారు. అది చెప్పాలి, ఇది రెండిటి మీద కాలేసి జాగ్రత్తగా ప్రయాణం చేద్దాం అనుకుంటారు. రెండు పడవల మీద పెట్టిన కాళ్ళు దాని ప్రయాణము ఎలా ఉంటుందో తెలుసా? ఖచ్చితంగా అగమ్య గోచరంగా మార్చబడుతుంది. జీవితంలో ముందుకు సాగాలి అని అంటే రెండు పడవల మీద కాళ్ళు ఉండకూడదు. ఉంటే నువ్వు వెచ్చగానే ఉండాలి, లేదా నువ్వు ఎలా ఉండాలి? చల్లగానే ఉండాలి, కానీ నిలువెచ్చన ఉండకూడదని పరిశోధన లేఖనం సెలవిస్తుంది. ఈ రోజున ఒకవేళ నీ బిడ్డ యొక్క అభివృద్ధికి ఆటంకం నువ్వేమో ఒకసారి ఆలోచన చేయి. నీ యొక్క కుటుంబం యొక్క అభివృద్ధికి ఆటంకం మీ యొక్క అలవాట్లేమో ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజున మీ జీవితంలో ఒకవేళ ఈ లోక సంబంధమైన పాపము మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డలని అభివృద్ధి కాకుండా చేస్తుందేమో ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజున యవ్వన తరం కూడా, యవ్వన బిడ్డలు కూడా చదువుల్లో గెలవాలి, మేము ఉద్యోగాలు సంపాదించాలి, అది కావాలి, ఇది కావాలని ఆశపడతారు. కానీ జీవితంలో వారు వదిలిపెట్టరు, పట్టుకోవలసినవి పట్టుకోలేకపోతున్నారు. పుస్తకాల వైపు పరిగెట్టవలసిన వారు, ఉద్యోగాల కోసం పరుగులు పెట్టవలసిన వారు ఈ రోజున నా ప్రియ తమ్ముడు, చెల్లి, సహోదరి, సహోదరుడు అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని ఆకాంక్షించి దానికోసం పరుగులు పెట్టవలసిన వారు ఈ రోజున వారి జీవితంలో పాపం వైపు, అలవాట్ల వైపు, ఈ లోక సంబంధమైన తుచ్చమైన అలవాట్ల వైపు, వ్యసనాల వైపు పరుగులు పెట్టి వారి జీవితంలో ఏం చేస్తున్నారు తెలుసా? ఉన్నతమైన అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని వారు వదిలేసుకుంటున్నారు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడు, దేవుడు ఎంత మాత్రము బలహీనుడు కానే కాదు, ఆయన సర్వశక్తుడు. ఆయన ఏమైనా నువ్వు అడిగితే చెప్పండి ఇస్తాడు. ఆయన ఇవ్వలేనిది లోకంలో లేనే, చెప్పాలి గట్టిగా, లేదు. మీ జీవితంలో మీరు వృద్ధిని, అభివృద్ధిని చూడాలి అని అంటే మీరు తప్పకుండా మీ గుడారంలో ఉన్న ప్రతి దుర్మార్గతను ఏం చేయాలంటే చెప్పాలి గట్టిగా, తీసేయాలి, తుడిచేయాలి, తప్పకుండా తుడిచేయాలి. దుర్మార్గతను తొడవకుండా మీరు ఎంత మాత్రం అభివృద్ధి చెందనే చెప్పాలి గట్టిగా. చాలామంది దుర్మార్గత అనగానే ఇప్పుడు వరకు పాప సంబంధమైన జీవితం అనుకుంటారు. కానీ లోకంలో పాపముతో పాటుగా, ఈ లోకంలో వ్యసనాలతో పాటుగా, తాగుడు, బానిసత్వాలు ఇలాంటితో పాటుగా ఇంకొన్ని అనుభవాలు కూడా మన జీవితంలో ఉంటాయి. త్వరగా చెప్తాను. ఒకటి అపవిత్రత. చెప్పండి గట్టిగా చెప్పాలి. ఒకటి అపవిత్రత. అపవిత్రత నీలో ఉందనుకో, నీ జీవితంలో నువ్వు ఎంత మాత్రము అభివృద్ధి చెందనే. దుర్మార్గతలో ఒక భాగం ఇది, దుర్మార్గతలో ఒక భాగం ఇది. పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది, ఎవరైతే వారి జీవితంలో అపవిత్రతను వారు కాపాడుకుంటారో వారు ఎంత మాత్రమో అభివృద్ధి చెందనే చెప్పాలి గట్టిగా, చెందలేరు. యోసేపు తన అపవిత్రతను ఏం చేశాడు తెలుసా? కడిగేసుకున్నాడు. అందువల్ల యోసేపు ఏం చేశాడు తెలుసా? మహా అభివృద్ధి అయ్యాడని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. అపవిత్రత ఎలాంటిదంటే ఒక వ్యక్తికి పట్టిన, లేకపోతే ఒక చెట్టుకు పట్టిన, ఒక మొక్కకు పట్టిన తెగులు లాంటిది. తెగులున్న మొక్కను చూడండి, చెట్టును చూడండి, అభివృద్ధి అవుతుంది చెప్పాలి. ఒకవేళ మీరు ఏ వంగ మొక్కో లేకపోతే ఏదో కూరగాయ మొక్క వేశారనుకోండి, మీరు గమనిస్తే అది ముడుచుకుపోయిందనుకోండి, ఏదో బూడిద రంగులో ఉంది, అదేంటో అలాగైపోయింది, ఏ కాయలు కాయట్లేదని అడిగారు అనుకోండి, అప్పుడు మీరు ఏమంటారు? దానికి తెగులు వచ్చింది, అందుకోసం అది ఏం చేయట్లా. ఒక చెట్టుకు కనుక ఏదో మొత్తం ముడతో చేసి మొత్తం అంతా అది చక్కని చెట్టే, కానీ ముడతో చేసి అది అలాగా నీరు గారిపోయి ఉంటే అంటారు మీరు తెగులు వచ్చిందండి, అందుకోసం అది కాయలు కాయట్లేదు అని అంటారు. తెగులు పట్టిన చెట్టు, తెగులు పట్టిన మొక్క కాయలు కాయనే అంటే ఫలింపు రానే, ఎదుగుదల ఉండనే చెప్పాలి ఉండదు. అది ఎంత మంచి విత్తనమైనా కానీ, తెగులు పట్టింది కనుక ఎంత మంచి నీరున్నా కానీ అది అభివృద్ధి అవ్వలేదు. ఇద్దరు వ్యక్తులు, ఒకటి సంసోను, రెండు యోసేపు. సంసోను జీవితంలో తెగులు లాంటి భయంకరమైన వ్యసనము, పాపం ఉంది. ఎంత బలవంతుడైనా, ఈ భూమిని జయించగలిగిన అద్భుతమైన బలశాలి అయినా కానీ భూమిని జయించాడా?
ఇజ్రాయెల్ ప్రాంతంలో, ఐగుప్తు ప్రాంతంలోనే అతడు పరిమితం అయ్యి ఆఖరికి బలహీనుడిగా చచ్చిపోయాడు. యోసేపును చూడండి, గుంటలో తొయ్యబడ్డాడు, భయంకరమైన వేదనతో బాధతో బాధపడ్డాడు, బానిసగా అమ్మబడ్డాడు. ఆ తర్వాత అతడు తన జీవితంలో అపవిత్రతను కడుక్కుంటూ ఎప్పుడు కూడా అపవిత్రత రానివ్వలేదు కనుక అతడేమయ్యాడు చెప్పాలండి, ఒక బలహీనుడే, ఒక బానిసే, కానీ ప్రధానమంత్రి అయ్యాడు, అభివృద్ధి చెందాడు, బలవంతుడయ్యాడు. రెండు చేతులైతే హల్లెలూయా. ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మీ జీవితాల్లో మిమ్మల్ని బలహీనపరిచేది ఏంటో ఒకసారి ఆలోచన చేయండి. అపవిత్రత మీ జీవితంలో ఒకవేళ మీకు పడితే అది మిమ్మల్ని తప్పకుండా ఏం చేస్తుంది తెలుసా? బలహీనపరిచేస్తుంది. రెండవది, ఒక వ్యక్తి జీవితంలో కడుక్కోవలసిన అనుభవం ఏంటంటే భయంకరమైన అనుభవం. అది ఏంటంటే అతిశయం. చెప్పండి ఏంటి? చెప్పాలి గట్టిగా. అతిశయం. అతిశయం మనలోకి వచ్చిందనుకో, మనం తప్పకుండా మన జీవితంలో ఏమైపోతుంది తెలుసా? నీరు గారిపోతాం. ఒకటి అపవిత్రత, రెండు అతిశయం. అతిశయం అనేది మన జీవితంలో ఎంత కడుక్కుంటే అంత, చెప్పాలి గట్టిగా, మంచిది. ఈ రోజున అతిశయం మనకి ఎందుకు వస్తుంది అంటే, కడుపు నిండినోడికి అతిశయం వస్తుంది, కంటి నిండా నిద్రపట్టినోడికి, చెప్పాలి, అన్నీ బాగున్న వాళ్ళకి, మాట్లాడాలి గట్టిగా, అతిశయం వచ్చేస్తుంది. ఏదైనా బాధ వేదనలో ఉన్నారనుకోండి, వాళ్ళకి నిద్ర పట్టదు, అప్పుడు అతిశయపడరు. అన్నీ దేవుడు ఇచ్చాడనుకో, ఎక్కడ లేని అతిశయం వస్తుందా రాదా? ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి సహోదరుడా, మీ చదువును బట్టి కానీ, మీ జ్ఞానాన్ని బట్టి కానీ, ఒకవేళ మీకున్న స్థితిని బట్టి కానీ, మీ తలాంతులను బట్టి కానీ ఒకవేళ అతిశయం మీకు వస్తుందేమో, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. మీకు మనవి చేస్తున్నాను, ఆ అతిశయం మిమ్మల్ని అభివృద్ధి చెందనివనే, చెప్పాలి గట్టిగా, చెందనివ్వదు. నువ్వు అభివృద్ధి చెందాలి అని అంటే నీ అతిశయం వినయంగా మారాలి. అతిశయం వినయంగా మారాలి. తగ్గింపు మనసు నీలోకి రావాలి. దేవుణ్ణి అంటిపెట్టుకునే హృదయం నీలోకి రావాలి. ఎప్పుడైతే ఆ స్థితి నీలోకి వస్తుందో ఆటోమేటిక్గా దేవునికి దగ్గర అవుతావు, నువ్వు దేవుని చేత అభివృద్ధి చెందుతావు. హల్లెలూయా. అహంకారము, గర్వము, అతిశయం నీ జీవితంలో ఉంటే నువ్వు ఎంత మాత్రము ఎదగనే, చెప్పాలి గట్టిగా, ఎదగలేవు.